తెలంగాణ ఉద్యమకారుడు సామాజికవేత్త గాదె ఎన్నయ్య తల్లి పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి అనేక మంది ఇక్కడికి తరలి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణరావు గారు ఒకసారి వారితో మనం మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే గాదె ఎన్నయ్య అరెస్ట్ తర్వాత కూడా ఒక్కొక్క ఇక్కడ 2026 మార్చి 31 వరకు జరిగేటువంటి ఆ నిర్బంధాల్లో భాగంగానే ఇది కూడా అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఇప్పుడు షరతులతో కూడినటువంటి పెరోల్ మీద ఇక్కడికి పంపించినటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్య దేశంలో కన్న తల్లిని కడచూపు కూడా న్యాయస్థానాలు అనేక షరతులు పరిమితులు విధించిన స్థితి మనం చూస్తున్నాం. కానీ ఇదే రాజకీయ నాయకుల వాళ్ళకైతే మాత్రం చాలా బహిరంగంగా వాళ్ళకి ఎటువంటి షరతులు లేకుండా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేంత వరకు నిజంగా కొడుకు కదా, మళ్ళా తర్వాత కార్యక్రమాలు ఉంటాయి కదా, మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోవడం కాకుండా మొత్తం ఈ కార్యక్రమాలు అయిపోయినంత వరకు అప్పటి వరకు బెయిల్ ఇస్తే అది ఒక న్యాయపరంగా ఉండేది. అట్లా కాకుండా కేవలం 48 గంటల వరకే ఇవ్వడం అనేది అది సరైనది కాదని అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నిర్బంధము లేకపోతే మావోయిస్టుల నిర్మూలన ఇవన్నీ కూడా ఒక రకంగా భారత ప్రభుత్వం ఛాలెంజ్ తీసుకున్న మావోయిస్టు ఉద్యమం. భారత ప్రభుత్వం మావోయిస్టులను ఎందుకు ఛాలెంజ్గా తీసుకుందో మాకు అర్థమవుతలేదు. విషయం ఏంటంటే, మావోయిస్టులు అయినా సరే, మావోయిస్ట్ పార్టీ అయినా సరే, రాజకీయ పార్టీలైనా ప్రజలకు ఒక ప్రజాస్వామ్య పరంగా రాజ్యాంగ పరంగా ప్రజలకు హక్కులు, వాళ్ళ యొక్క జీవన విధానంలో మార్పులు తీసుకురావాలని కోరుకుంటున్నారు. ప్రధాన రాజ్యాంగం పీఠిక చూస్తే మనది ఒక సంక్షేమ రాజ్యం. ఈ సంక్షేమ రాజ్యంలో అనేక హక్కులు ఉంటాయి. కింది వాళ్ళు పైకి ఎదగడానికి రిజర్వేషన్స్ ఉంటాయి, అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. ఇప్పుడు విధించిన షరతులు కూడా ఈ కేసుకు సంబంధించి లేదా గాజీని అరెస్ట్కు సంబంధించి ఏమీ మాట్లాడద్దని షరతులు విధించినట్టుగా మనకు తెలిసింది. దాని గురించి మనం ఏమో మాట్లాడడం లేదు. కానీ విషయాలు ఏంటంటే, ఏదైనా సరే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిలో పట్ల ప్రజాస్వామ్య పరిస్థితి, రాజ్యాంగం పరిస్థితి, ప్రజల హక్కుల పరిస్థితి, ఏవైనా ప్రభుత్వానికి అణచివేత స్థానాలుగా పోలీసులు ఉంటారు, రాజ్యాంగ వ్యవస్థ ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఉంటుంది, అన్ని రకాల బలగాలు ఉంటాయి. అవసరమైతే నయం లాంటి మూటాలు ఉంటాయి, లేదంటే డిఆర్జీ బలగాలు ఉండి మొత్తం వాళ్ళు ఏం లేదు, వేటాడడమే, జంతువులను వేటాడినట్టు మనుషులను వేటాడి చంపడమే. మనుషుల్లోనే మావోయిస్టులు ఉంటారు, ఆదివాసీలు ఉంటారు. ఇక్కడ నయం టైంలో ఎట్లయితే ప్రజా సంఘాల నేతలు ఉన్నారో లేకపోతే కార్యకర్తలు ఉన్నారో అదే విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ ఒక రకంగా మనం చూస్తే అందరూ అనుకున్నట్టుగా బలమైన మావోయిస్ట్ పార్టీ వాళ్ళు అనుకున్నట్టుగానే 2014 ప్రాంతంలో మన్మోహన్ సింగ్ చెప్పినట్టు 17 రాష్ట్రాల్లో పట 178 జిల్లాల్లో బలమైన రాజకీయ పార్టీ. కానీ దాన్ని గ్రీన్లాండ్ నుంచి ప్రారంభమైన అణచివేత, గ్రీన్లాండ్ సమాధాన ప్రహారంలో దాటుకొని ఇప్పుడు కగారు వరకు వచ్చింది. ఈ కగారు రావడానికన్నా ముందు జరిగిన పరిణామాలు మనందరికీ అర్థమవుతుందంటే, ఒక రకంగా రాజకీయ బలం అణచివేతకు తోడ్పడుతుంటే, మరో రకంగా అందులో ఉన్నటువంటి కోవర్ట్లే కావచ్చు, లేకపోతే అందులో ఉన్న బలమైన నాయకత్వం కావచ్చు, వాళ్ళు కూడా రాజ్యంతో చేరిపోయి మనం ఇప్పుడు ఈ పోరాటం ఇంకా చేయలేము, రాజ్యం బలమైంది అనేది ఇప్పుడు కాదు, పార్టీ స్టార్ట్ అయినప్పుడే అందరికీ తెలుసు రాజ్యం బలమైంది అనేది. ఎందుకంటే అది ఇజ్రాయెల్ సపోర్ట్ తీసుకుంటుంది, అమెరికా బలం తీసుకుంటుంది. కాకపోతే ఇప్పుడు కొత్తగా వీళ్ళు చెప్తున్నది అర్థం కాదు, ప్రజలందరికీ తెలుసు. దాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. అయినా కానీ మన హక్కులు, మన భూమి సాధించుకోవాలంటే మనం పోరాటం చేయాలని అనుకున్నారు కాబట్టి పోరాటాలు దిగండి. అంటే మీరు ఎంత బలమైందని చెప్పి ఎంత ముందుకు వచ్చి ఎన్ని ప్రాణాలు త్యాగాలు చేసిండ్రో ఆ ప్రాతిపదికనే ప్రజలు కూడా ఈ పోరాటంలో రాగలిగింది తప్ప, త్యాగాలు లేకుండానో లేకపోతే ముందు భవిష్యత్తు మనం సాధించేది ఏం లేకుంటే ఎవరు కూడా ఈ పోరాటాలకు వచ్చేటోళ్ళు కాదు. అయినప్పటికీ కూడా ఆ త్యాగాలను, ఆ కష్టాలను చూసిండ్రు, సిద్ధపడరు. అసలు తెలంగాణ లోపల ఏ పల్లె నుంచి కూడా ఒక గ్రామం నుంచి ఒక అమరుడు లేని గ్రామం లేదంటే మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. అటువంటి స్థితి కొనసాగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు బహుశా అనుకుంటున్నా 2026 మార్చి 31 వరకు అడవుల్లో మావోయిస్టులు ఉండడం జరగదేమో అని కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అడవిని మన జల్లెడు ఎట్లా పడతామో అట్లా మొత్తంగా అడవి మొత్తం సాల్వాజడం బలగాలు ఉన్నాయి. ఇంతకుముందు మావోయిస్టులు ఎట్లాగైతే అడవిలో వాళ్ళు తిరుగుతూ అడవి మీద ఒక అధికారాన్ని చేపట్టినో అట్లా మొత్తం సాల్వాజడం బలగాలు అడవిలోనే నిరంతరం తిరుగుతూ ఉండేసరికి అడవిలో ఉండలేని స్థితి వాళ్ళకి వచ్చేసింది. అడవిని ఖాళీ చేస్తారు కావచ్చు, అందులో భాగంగా హిట్ బాంబ్ బయటికి రావడం కావచ్చు, దేవా బయటికి రావడం కావచ్చు, ఇవన్నీ జరిగి ఉంటాయి. ఏదేమైనప్పటికీ రేపు మనం 26 మార్చి 31 కల్లా అడవిలో మావోయిస్ట్ పట్టు ఉండదనేది వాస్తవం కూడా జరగవచ్చు. దాన్ని మనం ఏమనలేవు, అది నిజం కూడా కావచ్చు. అమిత్ షా అందులో విజయం కూడా సాధించవచ్చు. దాన్ని మనం వెనుకపోయేది లేదు.
కాకపోతే ఏంటంటే ఈ 50 ఏళ్ళు మావోయిస్ట్ పార్టీ కొనసాగించిన ఉద్యమానికి ఏవైతే పునాదులు ఉన్నాయో, కుల వ్యవస్థ కావచ్చు, మత వ్యవస్థ కావచ్చు, లేతే జీవనోపాధి కావచ్చు, లేతే దళితుల అణచివేత కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ మనకు సమాజంలో అట్లే ఉన్నాయి. ఇప్పుడు గుడి ప్రవేశం ఇప్పటికీ లేని దళితులు ఎంతోమంది ఉన్నారు. అంతెందుకు 2 గ్లాసుల సిద్ధాంతం ఇప్పటికీ మామనాడు జిల్లాలో అమలవుతుంది. ఇవన్నీ కూడా ఏదైతే సనాతన ధర్మం పేరుతో మళ్ళీ కూడా మనకు ఉనికిలోకి వస్తాయి. మళ్ళీ అణచివేత స్టార్ట్ అవుతుంది. మళ్ళీ దళితుల పట్ల వివక్ష ఉంటుంది. దళితుల ఆత్మహత్యలు ఉంటాయి, హత్యాకాండాలు ఉంటాయి, మరి కారంచోడులు ఉంటాయి, చుండూరులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. నువ్వు రాజ్యాంగం ప్రకారం నువ్వు ఏదైతే చేయగలుగుతున్నావో అది చేయగలిగితే, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ప్రజలకు అందించగలిగితే మళ్ళీ ఇటువంటి ఉద్యమాలు పుట్టవు. లేకపోతే మాత్రం ఇప్పుడు ఏదైతే ఒక 50 ఏళ్ళుగా కొనసాగి ఒక 20,000 మంది ప్రాణత్యాగం చేసి నిర్మించిన ఉద్యమాన్ని నువ్వు మొత్తం ముగించానని అనుకుంటున్నావు, కానీ అది ఎప్పుడైనా సరే ఒక్కొక్క దశ ఎట్లయితే తెలంగాణ ఉద్యమం 1969లో వచ్చి మళ్ళీ 2009లో మలి దశ ఉద్యమంగా వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా సాకారం చేసుకోగలిగిందో, సరే భౌగోళిక తెలంగాణే కావచ్చు, అటువంటి స్థితి వస్తుంది. ఎందుకంటే సమస్యలు ఉన్నంతసేపు పోరాటాలు ఉన్నంతసేపు ప్రజలు సమీకరించనే పడుతూ ఉంటారు. ఆకలిని తీర్చలేనప్పుడు ఆకలి పోరాటం ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఏమంటుందంటే, పౌరకుల సంఘం మేము చెప్తుందంటే, రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ ప్రజలు పోరాడి సాధించుకున్నాయే, ఆదివాసీ సంబంధించిన హక్కులన్నీ ఆదివాసీలు పోరాడి సాధించుకున్నాయి. 1985లో ఏదైతే కారంచేడు ఘటనలో కొంతమంది వెంటాడి చంపినరో ఆ నేపథ్యంలో వచ్చిందే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం. ఆ చట్టం కూడా ఇప్పటికి అమలు అవుతలేదు. ఏ చట్టాలు అమలు కాకపోతే ప్రజలు మరొక పోరాటానికి సిద్ధమవుతారు. అక్కడ మీరు ఎన్ఐఏ పోలీసులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అమిత్ షా కావచ్చు, నేను ఇప్పుడు సనాతన ధర్మం ముసుగులో లేకపోతే మనుధర్మం ముసుగులో అందరినీ నేను భ్రమలకు గురి చేస్తున్నాను. కానీ ఎప్పుడైనా సరే మన భ్రమలు అనేది తాత్కాలికంగా ఉంటాయి, సమస్యలు అనేది శాశ్వతంగా ఉంటుంది. సమస్యలు ఆ శాశ్వతం నుంచి పరిష్కరణంతకాలం పోరాటాలు ఉంటాయి. మేమన్నా అనకపోయినా, మీరు వద్దన్నా కానీ పోరాటాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా సరే ఒక పోరాటాన్ని ముగించేనేమో, కానీ అటువంటి పోగా మళ్ళీ బయలుదేరకుండా ఉండాలంటే రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేయండి, ప్రజల సమస్యలు పరిష్కరించండి. అట్లా ఇప్పుడు గాదెన్నే లాంటి వాళ్ళు వచ్చి ఒక దగ్గర మాట్లాడని చెప్పి తప్పుడు కేసు పెట్టారు. అట్లా కాదు, ఎవరైతే బూటకపు వెనుకలు చంపబడుతున్నారో ఆ బూటకపు వెనుకల్లో చంపే రైట్ మీకు లేదని పౌరకుల సంఘం కాదు, ప్రజలందరూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వంగా మీరు సమాధానం చెప్పాలి. ఇప్పటికీ కొన్ని వేల మందిని బూటకపు వెనుకంటలో, ఇదే వరంగల్ జిల్లాలో అసలు ఎన్ని సాయిన్ ప్రభాకర్ నుంచి మొదలు పెడితే ఎంతమందిని, లాస్ట్కి మా సభ్యుడు డాక్టర్ రామనాథన్ కూడా ఆయన వరంగల్ క్లినిక్లో ఉంటే ఆయన మీద దాడి చేసి చంపారు. అటువంటి స్థితి కొనసాగుతుంది. ఎప్పుడైనా సరే అధికారానికి హద్దులు ఉండాలి, అధికారం రాజ్యాంగబద్ధంగా ఉండాలి, అధికారం దగ్గర ఆయుధాలు ఉంటాయి, ఆ ఆయుధాలు ఎప్పుడైనా కానీ క్రమపద్ధతిలో ఉపయోగపడాలి. లేకపోతే మాత్రం ఆ ఆయుధాలు మీ సాయుధ బలగాల దగ్గర కాదు, ప్రజల దగ్గర కూడా చేరుతాయి. కాబట్టి అటువంటి స్థితి రానియద్దంటే మీరు ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసి హక్కులను కాపాడే విధంగా ప్రభుత్వాలు కొనసాగాలని చెప్పి పౌరకుల సంఘంగా డిమాండ్ చేస్తారు. ఓకే, ఇక్కడ సామాజిక రుగ్మతలైనటువంటి 2 క్లాసుల విధానంతో పాటు ఇక్కడ కుల వ్యవస్థ అనేక సమస్యలు ఉన్నంత నేపథ్యంలో 50 ఏళ్ల ఉద్యమాల అనేక సమస్యలకు పరిష్కారం కోసం ఎవరైతే అడుగుల బాట పట్టినరో అట్లాంటి వ్యవస్థను నిర్వీర్యం చేయాలనుకొని ఇక్కడ దాంట్లో సఫలం అవుతుండొచ్చు. కానీ ఇక్కడ ఉద్యమాలను చేస్తున్నటువంటి వాళ్ళను నీరుగారుస్తున్నారు, కానీ సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. అసలు సమస్య ఇక్కడ వీళ్ళను అంతమొందించడం కాదు, ఈ సామాజిక రుగ్మతల్ని కూడా అంతమొందించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇవి కొన్ని సంస్థల ముసుగులో కూడా ఇక్కడ హిందూ ధర్మం అని అలాగే సనాతన ధర్మం ముసుగులో ఇక్కడ కొన్ని అంటే ఆక్షేపణలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ ఉద్యమాన్ని కూడా 2026 మార్చి 31 వరకు అంతమవుతుంది కావచ్చు. సమస్యలు ఉన్నంత వరకు ఆ సమస్యల ప్రభావం మాత్రం వేరే రూపం మార్చుకుంటుంది. తెలంగాణ ఉద్యమంలో అయితే ఏ విధంగా తొలి దశ మలి దశ ఉద్యమాలు ఉన్నాయో ఈ సమస్యలు ఉన్నంత వరకు కూడా ఇట్లాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తుల సమస్యల రూపుమాపడమే ఇక్కడ ప్రధాన సమస్యగా ఉంటున్న నేపథ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా అనేక కొత్త అంశాలను తెర మీదకి తీసుకొచ్చి వారి యొక్క స్వార్థ ప్రయోజనాలకే రాజ్యాంగంలో కొత్త చొప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలైనటువంటి విధానాల్ని మాత్రం అమలు చేయడంలో ఇక్కడ మరుస్తున్నారని చెప్పి అంటున్నారు.
ఇప్పటికీ ఇక్కడ అధికారం ఉండాలి, కానీ అధికారుల దగ్గర ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా ఒక పరిమితమైనటువంటి అధికారాలే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది పరిమితి దాటితే మాత్రం అది ప్రజల్లోకి కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటినీ కూడా చాలా కూలంకషంగా కీన్ అబ్జర్వేషన్ దృష్టిలో పెట్టుకొని ప్రజా సమస్యలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుందని ఇక్కడ చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇట్లా మొత్తానికి ఓవరాల్గా ఇక్కడ చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నారు. ఒకసారి వార్తలు కూడా మనం మాట్లాడదాము. సార్, ఇక్కడ నిన్న కూడా వచ్చారు, వారిని పరామర్శించారు. గాదె ఎన్నయ్య గారు వారి అంత్యక్రియలో పాల్పంచుకోవడానికి చాలా వరకు రాజకీయ నాయకులు కూడా రావడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితిని ఎట్లా చూస్తున్నారు సార్? ఇన్నారెడ్డి గారు నాకు మొదటి నుంచి సన్నిహితం. సరే, ఏది ఏమైనా కూడా ఆయన సేవ చేశాడు, చాలా సేవలు చేశాడు. ఆయన అంటే కొద్దిగా నాకు మంచి అభిప్రాయం. సరే, వ్యక్తిగతంగా ఆయనకు నాకు సన్నిహితమైన దోస్తాను ఉన్నది, దానికి నేను రావటం జరిగింది. సార్, అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ గాదె ఎన్నయ్య తను ఉద్యమంలో ఉన్నప్పటి పరిస్థితులు, ఆ తర్వాత పరిస్థితులు వచ్చిన తర్వాత కూడా అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇంతమంది జనాలు వచ్చారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నేతలు అలాగే నాయకులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఓవరాల్గా చూసినట్టయితే అతను ఒక సామాజికవేత్తగా తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఎంతోమంది ఇక్కడ అనాథల్ని కూడా చేరదీసి ఒక ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సామాజిక కోణమే ఇప్పుడు ఆయనకు ఒక బలంగా మారుతున్నటువంటి నేపథ్యం. అయితే తను ప్రస్తుతానికి సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలపై మాట్లాడుతున్న దాన్ని కూడా ఇక్కడ నెగిటివ్గా తీసుకోకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ప్రభుత్వాలు కూడా పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఇక్కడ ప్రజా సంఘాల నేతలు, పౌర హక్కుల నేతలు, అలాగే ఇక్కడ కొంతమంది మావోయిస్టు అంటే అమరవీరుల బంధుమిత్రుల కమిటీ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. జఫర్గఢ్ మండలం సాగరం గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.